హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వికలాంగ పెన్షన్ల రీవెరిఫికేషన్ జరుగుతుందని అందరికీ తెలిసిందేనండి. ఈ రీవెరిఫికేషన్‌లో భాగంగా కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఈ వీడియోలో ఆ అప్డేట్స్ ఏంటనేది తెలుసుకుందాం. ప్రభుత్వం జారీ చేసిన ఈ నిబంధనలు మీకు లేదా మీకు తెలిసిన వారికి ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్న ఏ టైంలో అయినా సరే వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరియు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరికైతే పెన్షన్ రీవెరిఫికేషన్‌లో వికలాంగ శాతం అనేది 40% కంటే ఎక్కువగా ఉండి, టెంపరరీ అని ఉన్నా సరే పెన్షన్ అయితే కొనసాగుతుందండి. వీరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వీరికి ఇచ్చిన నోటీసులను కూడా వెనక్కి తీసుకోమని వెల్ఫేర్ అసిస్టెంట్ల వారికి ఆదేశాలు రావడం జరిగింది. ఈ ఆదేశాల ప్రకారం వెల్ఫేర్ అసిస్టెంట్ వారు మీకు ఇచ్చిన ముందు నోటీస్ ఇచ్చారు కదండీ! ఏదైతే పెన్షన్ మీకు రద్దవుతుందనో, ఆ నోటీస్ వెనక్కి తీసుకొని మరొక నోటీస్ ఇస్తారో ఇది ఇచ్చి మీ దగ్గర అక్నాలెడ్జ్‌మెంట్ ద్వారా కన్ఫర్మేషన్ తీసుకుంటారు. సో, మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి. మీకు పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో, నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఎవరికైతే ఈ పెన్షన్ రీవెరిఫికేషన్‌లో వికలాంగ శాతం అనేది 40% కంటే తక్కువ ఉండి పెన్షన్ రద్దవుతుందో వారిలో ఎవరైనా సరే విడో పెన్షన్‌కి అంటే వితంతు పెన్షన్‌కి అర్హత కలిగి ఉన్నట్లయితే గనక వాళ్ళ పెన్షన్ అనేది వికలాంగ పెన్షన్ నుండి వితంతు పెన్షన్‌కి మార్చే అవకాశం ఉందండి. సో, ఇలా మార్చడానికి కొన్ని డీటెయిల్స్ అయితే అవసరమై ఉంటాయండి. అదొకటి పెన్షనర్ యొక్క ఆధార్ కార్డ్ లేదా పెన్షన్ ఐడీ కాపీ అనేది ఉండాలండి. తర్వాత వచ్చేసరికి ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారి యొక్క భర్త యొక్క ఆధార్ కార్డు, అలాగే భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలండి. సో, ఈ భర్త చనిపోయిన డెత్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది పెన్షన్ ఎస్ఎస్ పెన్షన్ లాగిన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ గారు ఏం చేస్తారంటే మీ డీటెయిల్స్ తీసుకొని అలాగే డెత్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేస్తారు. ఇలా అప్‌లోడ్ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అనేది ఎంపీడీఓ లాగిన్‌గా వెళ్తదండి. అక్కడ ఎంపీడీఓ గారు వెరిఫై చేసి మీ పెన్షన్ అనేది వికలాంగ పెన్షన్ నుండి వితంతు పెన్షన్‌గా మార్పు చేసి వచ్చే నెల నుండి 6,000కి బదులుగా రూ. 4,000 అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో, నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఎవరికైతే వికలాంగ శాతం అనేది 40% కంటే తక్కువగా ఉన్న కారణం చేత పెన్షన్ రద్దయిందో వారికైతే ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు సెప్టెంబర్ నెలలో అయితే గనక పెన్షన్ రాదండి. వీరికి రీవెరిఫికేషన్ తర్వాత అంటే రీఅసెస్‌మెంట్ జరుగుతుంది కదండీ! ఆ రీఅసెస్‌మెంట్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే అర్హతను బట్టి పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. తర్వాత అప్డేట్ ఏంటంటే అండి, ఈ నెల ఆగస్టు 31వ ఆదివారం రావడం వల్ల సచివాలయ సిబ్బందికి అనేది ఆగస్టు 30వ తారీఖు అంటే శనివారం రోజునే పెన్షన్ సంబంధించిన అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు ప్రతి నెల ఇచ్చే మాదిరిగానే మీకు సెప్టెంబర్ 1వ తేదీ అనగా సోమవారం పొద్దున్నే మీకు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇదండి పెన్షన్ సంబంధించి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్. సో, ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా ఒక మాట అండి. ఎవరికైతే ఈ పెన్షన్ రీవెరిఫికేషన్‌లో వికలాంగ శాతం 40% కంటే తక్కువొచ్చి అర్హత ఉన్నా సరే గుర్తుపెట్టుకోండి అర్హత ఉన్నా సరే పెన్షన్ రద్దు చేయబడుతుందో వాళ్ళెవ్వరూ కూడా మీ మనోధైర్యాన్ని కోల్పోవద్దండి. ఒక నెల ఆలస్యం అయినా సరే తప్పకుండా మీ పెన్షన్ అనేది మీకు తిరిగొస్తుంది. థాంక్ యూ అండి.